నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. పోలీసుల్ని తమ దారికి తెచ్చుకుంటే తిరుగు ఉండదనుకున్నారు. ఇసుక వ్యాపారమైనా ఏ దందానైనా నిశ్చింతగా చేసుకోవచ్చు అనుకున్నారు. పోలీస్ బాస్ స్ట్రిక్ట్ గా ఉండడంతో అంతా కూడబలుక్కున్నారు. రాజీనామాలకైనా సిద్ధమని తోడగొట్టారు. తీరా మ్యాటర్ అంతా సీఎంకి తెలుసని అర్థమైపోవడంతో డిఫెన్స్ లో పడ్డారు. కొందరి కోసం అందరూ అత్యుత్సాహం చూపించారా? బెదిరిద్దామనుకున్న ప్రయత్నం బూమరాంగ్ అయిందా? పశ్చిమలో తెర వెనుక అసలు ఏం జరిగింది? పశ్చిమ గోదావరి జిల్లాలో అధికార పార్టీ వర్సెస్ పోలీస్ ఫైట్ వివాదం సర్దుమణిగినట్లే కనిపిస్తోంది. స్వయానా సీఎంఏ రంగంలోకి దిగడంతో ఎక్కడ ఎమ్మెల్యేలు అక్కడే గప్చుప్ అయిపోయారు. ఎస్పీ భాస్కర్ భూషణ్ సహకరించడం లేదంటూ జిల్లా ఎమ్మెల్యేలు పోరుబాట పట్టారు. ఎస్పీని మార్చుకుంటే రాజీనామాకైనా సిద్ధమంటూ ప్రకటనలు కూడా చేశారు. అయితే వాస్తవానికి ఎస్పీ మీద అలక అందరి మాట కాదు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పశ్చిమ గోదావరి ఎమ్మెల్యేలు పోలీసులపై పట్టు కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే కోడి పందాలకు పర్మిషన్ ఇవ్వాలంటూ ఎంపీ, జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యేలనే తేడా లేకుండా రోడ్డుపై బైఠాయించి మరీ ఆందోళనకు దిగారు. జిల్లా పోలీసులపై ఆధిపత్యం కోసం అవకాశం దొరికినప్పుడల్లా ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజాగా తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ ఎస్ఐను, స్టేషన్ రైటర్ను నిర్బంధించారని కేసు నమోదు కావడంతో కొంతమంది ఎమ్మెల్యేలు ఎస్పీని మార్చాల్సిందేనని పట్టుబట్టారు. నిజానికి పోలీసులతో పంచాయతీ ఉంటే ప్రభుత్వ పెద్దలతో కూర్చుని పరిష్కరించుకోవాల్సింది పోయి బహిరంగ వ్యాఖ్యలతో పరువును బజారుకిడ్చుకోవాల్సిన అవసరమైతే లేదు. పైగా పోలీసులకు, ప్రజాప్రతినిధులకు మధ్య గొడవలు ఇప్పటివి కావు. అయినా ఈసారి ఎమ్మెల్యేలంతా ఎస్పీపై దండెత్తడానికి జిల్లాలో అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలే కారణమన్న చర్చ హాట్ గా సాగుతోంది. గత మంత్రివర్గ విస్తరణలో పదవులు ఆశించి భంగపడ్డ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పట్టు నిలుపుకునేందుకు తమ అనుచరులపై కేసులు నమోదు కాకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా, జూదం, ఆక్రమణలు, చిన్నాచితగా గొడవల్లో అనుచరులకు స్వేచ్ఛిస్తేనే తమకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని భావించిన కొందరు ఎమ్మెల్యేలు పోలీసుల్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరడం లేదు. పైగా జిల్లా ఎస్పీ ఎలాంటి సిఫార్సులను పట్టించుకోకపోవడం, ఒత్తిళ్లకు తలగ్గకుండా కేసులు నమోదు చేయిస్తూ ఉండడం కొందరు ఎమ్మెల్యేలకు ఏమాత్రం మింగుడు పట్టంలేదు. నిడదవోలు, కొవ్వూరు, పాలకొల్లు, భీమవరం, దెందులూరు ఎమ్మెల్యేలు పోలీసుల తీరుపై కొన్నాళ్లుగా ఉడికిపోతున్నారని సమాచారం. జిల్లాలోని ఎమ్మెల్యేలంతా తమ వైపే ఉన్నారని చెప్పేందుకు తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలను వేదికగా చేసుకుని ఎస్పీపై కొందరు ప్రజాప్రతినిధులు విరుచుకుపడ్డారు. ఇందులో నిడదవోలు ఎమ్మెల్యే శేషారావు అయితే ఎస్పీ ఇక్కడే ఉంటే జిల్లా మరో బీహార్గా మారిపోతుందంటూ మిగతా వారిని రెచ్చగొట్టి మరీ గన్మెన్లను సరెండర్ చేయించారని సమాచారం. ఎస్పీని మార్చుకుంటే రాజీనామాలకు సైతం సిద్ధమన్న ప్రకటనల వెనుక మంత్రి పదవి దక్కలేదన్న ఆవేదన ఇంకా శేషారావుతో ఉన్నట్లే కనిపిస్తోంది. గతంలో నిడదవోలులో ఇసుక అక్రమ రవాణా విషయంలో జిల్లా ఎస్పీతో ఎమ్మెల్యేకు చాలా వివాదాలు తలెత్తాయి. తాజాగా తణుకు ఎమ్మెల్యే విషయం తెరపైకి రావడంతో ఎస్పీపై అక్కసును ఇలా వెళ్లగక్కారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైన పశ్చిమ గోదావరి జిల్లాలో పోలీసులతో పార్టీ ఎమ్మెల్యేల వివాదంపై సీఎం సైతం ప్రత్యేక దృష్టి పెట్టారు. జిల్లాపై పట్టు కోల్పోకుండా ఉండేందుకు ముందు చూపుతోనే ముఖ్యమంత్రి ఎస్పీగా భాస్కర్ భూషణ్, కలెక్టర్గా కాటమనేని భాస్కర్లను ప్రత్యేకంగా జిల్లాకు పంపించారు అనేది చాలా మందికి తెలియని విషయం. పైగా ఐఏఎస్, ఐపీఎస్లతో సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు టచ్లోనే ఉంటూ ఉంటారు. జిల్లాలో ఏ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారన్న దానిపై ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ నివేదికలు తెప్పించుకుంటూనే ఉంటారు. అందుకే ఎమ్మెల్యేలంతా జిల్లాకు ఏదో అన్యాయం జరిగిపోతోందని, వెంటనే ఎస్పీని మార్చమని అరిచి గోలపెట్టినా సీఎం ఏమాత్రం మెత్తబడలేదు. ఇలాంటి అధికారులు లేకుంటే జిల్లాలో కొందరు ఎమ్మెల్యేల దూకుడుకు అడ్డుకట్ట వేయడం కష్టమని భావించిన ముఖ్యమంత్రి ఎవరి పరిమితుల్లో వాళ్లుంటే మంచిదని ఎమ్మెల్యేలకే రివర్స్ క్లాస్ పీకారట. ఎస్పీ, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల మధ్య సమన్వయం కుదిరేలా స్వయానా సీఎంఏ రంగంలోకి దిగడంతో కొందరు ప్రజాప్రతినిధులు సైలెంట్ అయిపోయారు. అధినేతకు అన్నీ తెలిసిన అర్థమైపోవడంతో ఏం చేయాలో కొందరికి పాలుపోవడం లేదు. 2-3 ఎమ్మెల్యేల కోసం తొందరపడి ఎస్పీపై నోరు జారి ఇప్పుడు సీఎం దృష్టిలో పడడంతో మిగిలిన ఎమ్మెల్యేలు తప్పిదాన్ని సరిదిద్దుకునే ప్రయత్నాల్లో పడ్డట్టున్నారు. ఇందులో తమ తప్పేమీ లేదని ముఖ్యమంత్రికి చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. అందరినీ కలుపుకుని తడాకా చూపిద్దామనుకున్న అసంతృప్త ఎమ్మెల్యేలు మాత్రం తమ ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు కొత్త దారులు వెతుక్కుంటున్నారు.